చిన్నారి వసంత ఉదయం నుండి హుషారుగా తిరుగుతోంది. ఈరోజు వాళ్ల నాన్న బయటకు తీసుకు వెళతాను అన్నాడు. చెల్లి దగ్గర కూర్చుంది. నాన్నతో నేను పట్నం వెళుతున్నాను. నీకు కూడా బొమ్మలు తెస్తాను అంది వసంత. 3 నెలల చిన్నారి అర్థం అయినట్టు బోసి నవ్వులు నవ్వింది. అమ్మా చెల్లి నేను బొమ్మలు తెస్తాను అంటే నవ్వుతోంది అంది వసంత. తల్లి ఇద్దర్నీ చూసి మురిసిపోతోంది. ఇంతలో వసంత వాళ్ల నాన్న శంకరం వచ్చాడు. నువ్వు పట్నం తీసుకుపోతా అన్నావు. నీ కూతురికి ఈ భూమి మీద కాలు నిలవడం లేదు అంది. తయారయ్యావా అని అడిగి, మంచి గౌను వెయ్యి అన్నాడు. దానికి ఉన్న వాటిల్లో అదే మంచిది అంది రజని. ఎలాగూ వెళుతున్నావు కదా ఇద్దరికీ 2 గౌన్లు తేకూడదా అంది. అలాగే లే అన్నాడు. వసంత, శంకరం ఇద్దరూ బయల్దేరారు. ఒక్కసారి ఆగు అని కొంత అన్నం బాక్స్ పెట్టి ఇచ్చింది. ఎందుకు ఇది అన్నాడు. చిన్నపిల్ల కదా ఆకలికి ఆగలేదు అంది. సరేలే అని తీసుకున్నాడు. బస్సులో తండ్రి పక్కన కూర్చుని బయటకు చూస్తూ సంబరపడిపోతోంది వసంత. పట్నంలో దిగారు. తండ్రి చెయ్యి పట్టుకొని నడుస్తూ, చుట్టూ ఉన్న పెద్ద పెద్ద ఇళ్ళు, ఆకాశమంత ఎత్తున అపార్ట్మెంట్లు అన్ని తల ఎత్తి చూస్తోంది. ఒక ఇంటికి తీసుకు వెళ్లాడు. నువ్వు ఇక్కడే కూర్చో అని బయట ఉన్న సిమెంటు బల్లపై కూర్చోబెట్టాడు. కొంతసేపటికి మళ్లీ బయటకు వచ్చి, లోపలికి తీసుకువెళ్లాడు. ఒక ఆవిడ కూర్చుంది. చేతిలో జీడిపప్పు తింటూ వసంతనే చూస్తోంది. ఊర్లో దొర పెంచే జల్లికట్టు ఎద్దులా దిట్టంగా ఉంది. సినిమాలో అమ్మలా కనిపిస్తోంది. వీళ్ళు నాకు ఏమవుతారో అమ్మను అడగాలి అనుకుంది. నువ్వు ఇక్కడే ఉండు నేను రేపు వస్తాను అన్నాడు శంకరం. అమ్మో ఇక్కడ నేను ఉండను. నీతో వచ్చేస్తా అంది. నీకు ఈ అమ్మగారు రంగురంగుల గౌన్లు ఇస్తారు. రోజూ మిఠాయి పెడతారు అన్నాడు శంకరం. అయినా నేను ఉండా, నీతోనే వచ్చేస్తా అంది. నేను పోయి అమ్మకి, నీకు, చెల్లికి బట్టలు పట్టుకొని వస్తాను అన్నాడు. ఆ పెద్దావిడ దుర్గా అంది. లోపల నుండి ఒకమ్మాయి పరుగున వచ్చింది. వసంతను చూపించి సైగ చేసింది. ఆ అమ్మాయి దగ్గరగా వచ్చింది. తండ్రి పక్కకు జరిగింది. ఇక్కడ ఎన్ని బొమ్మలున్నాయో తెలుసా? చూస్తావా నాతో రా అంది. వెళ్ళు అక్క నీకు అన్నీ ఇచ్చేస్తుంది. తెచ్చుకోని ఇక్కడే ఉండు. నేను వచ్చి నిన్ను తీసుకుపోతాను అన్నాడు. ఏడుస్తూనే తలూపింది. తనతో లోపలికి నడిచింది. ఎంత పెద్ద ఇల్లో అనుకుంది. అక్కడ చాలామంది ఆడవాళ్లు ఉన్నారు. మళ్ళీ కొత్త పిల్ల, ఎలా దొరికిందో దాని కర్మకి అంది ఒకావిడ. అందరినీ భయంగా చూస్తోంది. ఇలా రా అని దగ్గరకు తీసుకుంది ఒకావిడ. నీ పేరు ఏంటి అంది. బెదురుగా వసంత అంది. ఇక నీ జీవితంలో దానికి చోటులేదు అంది. పైకి తీసుకు వెళ్ళింది. అక్కడున్న గదిలోకి తీసుకెళ్ళింది దుర్గా. బొమ్మలు ఉన్నాయి అన్నవు ఎయ్యి అంది వసంత. ఇక్కడే ఉండాలి ఎవరు తీసుకున్నారు అడుగుతాలే అంది. బేగా అడుగు నాన్న వస్తాడు. నేను పోవాలి అంది. అలాగేలే, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అంది దుర్గా. నాన్న, అమ్మ, నేను, చెల్లి. అబ్బో నీకు చెల్లెలు ఉందా అంది. పేరేంటి అంది దుర్గా. కొంచెం ఆలోచించి చెల్లి అంతే అంది. నువ్వు స్కూల్కి వెళ్తున్నావా అంది. పోతున్న మధ్యాహ్నం బువ్వ ఆడనే తింటా అంది. బొమ్మలు అడుగు మా నాన్న వస్తాడు అంది వసంత. అడుగుతాలే అన్నం తిన్నావా అంది. అయ్యో మర్చిపోయిన అమ్మ సద్ది కట్టి ఇచ్చింది నాన్న దగ్గరే ఉండిపోయింది అంది. సరేలే తిందువుగాని రా అని తీసుకెళ్ళింది. మళ్ళీ కిందకి వచ్చి లోపలికి వెళితే ఒక హాల్ ఉంది. అక్కడ అందరూ కూర్చుని తింటున్నారు. ఒక పళ్ళెంలో అన్నం కూర పెట్టి ఇచ్చింది. ఈరోజు పండగ అంది వసంత. లేదు ఏ అంది దుర్గా. మీరు మాంసం వండారు కదా అందుకే అంది వసంత. లేదు ఇక్కడ రోజు వండుతారు అంది దుర్గా. కళ్ళు పెద్దవి చేసి మీరు రోజు తింటారా అంది. నవ్వింది దుర్గా. తినడం తింటుంది కాని, అమ్మ ఒట్టి కారంలో నూనె కలిపి ఇచ్చే అన్నం గుర్తొస్తోంది. కళ్ళనుండి నీరు కారుతోంది. కారం ఎక్కువైందా అంది దుర్గా. మాట్లాడలేదు. అమ్మ గుర్తుకు వచ్చిందా అంది. తల ఊపింది. ఏడుస్తూనే బెక్కుతోంది. నీళ్లు ఇచ్చింది తాగమని. ఏడవకూడదు ఇక్కడ మేమంతా ఉన్నాం కదా నీకు అంది దుర్గా. దుర్గ వెనకాలే తిరుగుతోంది వసంత. సాయంత్రం అవుతుంది. దుర్గ పైకి తీసుకువెళ్లి ఆ గదిలో ఇద్దరు కూర్చుని తలుపు వేసుకున్నారు. ఎందుకు తలుపు వేశావు అంది వసంత. ఈ టైంలో బూచోళ్లు వస్తారు అందుకే అంది దుర్గా. మరి మా నాన్న వస్తే అంది. పైకి వస్తాడులే, చెప్పాను పైకి పంపమని అంది. ఆ రూంలో ఒక్క కిటికీ కూడా లేదు. ఒక్క టీవీ మాత్రం ఉంది. టీవీ పెట్టింది చిన్న సౌండ్తో, వినపడుతలేదు ఇంకొంచెం పెట్టు అంది వసంత. అంటే పెద్ద సౌండ్ పెడితే అమ్మ తిడుతుంది అంది దుర్గా. అక్కడ కూర్చున్న ఆవిడ మీ అమ్మ అంది వసంత. నాకే కాదు ఇక్కడ అందరికీ అమ్మే అంది దుర్గా. అందరికీ నా అంది వసంత. అవును ఇంతలో ఎవరో తలుపు కొట్టారు. ఎవరు అంది దుర్గా. భోజనం అంది ఆ గొంతు. తలుపు తీసి 2 ప్లేట్లు తీసుకుని తలుపు వేసుకుంది. అన్నం తిను అంది దుర్గా. వద్దు నేను ఇంటికి వెళ్ళి తింటా అంది వసంత. వెళ్ళాక మళ్ళీ తిందువులే,
నేను తినిపించనా అంది. వద్దు అంది మొహమాటంగా వసంత. కలిపి తినిపించింది దుర్గా. తిని టీవీ చూస్తూ అలానే నిద్రపోయింది. ఇంటి దగ్గర రజని ఎదురు చూస్తూ కూర్చుంది. పొద్దుపోయింది, ఎక్కడెక్కడ తిప్పుతున్నాడో, ఇంతసేపు అయినా ఇంకా రాలేదు అనుకుంది. ఇంట్లోకి బయటకి తిరుగుతోంది. 10 అయింది. ఎక్కడ జాడలేదు. పక్కింటి లక్ష్మిని పిలిచింది. పిల్లని తీసుకుని పట్నం పోయాడు. ఇంకా రాలేదు, భయం వేస్తుంది అంది. బస్సు దొరకలేదు. ఏమో, పొద్దున్నే బస్సుకి వస్తారు. నీ మొగుడు వస్తే పిలుస్తాడులే గాని తలుపేసుకో, ఈ మధ్య తాగుబోతు సచ్చినాళ్లు ఎక్కువయ్యారు అంది. లోపలికి వెళ్లి తలుపు వేసుకుంది. మాటి మాటికి కిటికీ దగ్గరకొచ్చి చూస్తోంది. అంతే అయి ఉంటుంది. బస్సు దొరికి ఉండదు. ఈ చలిలో పిల్ల ఎలా ఉందో వద్దు అంటే వినలేదు. 10 రోజుల నుంచి మురిపిస్తున్నాడు. దేవుడా, నా బిడ్డ ఎక్కడ ఉన్నా చల్లగా చూడు తండ్రి అని మనసులోనే కోటి దేవుళ్లకు మొక్కుకుంది. నిద్ర పట్టలేదు. పొద్దునే వచ్చేతారు మనసుకు సరి పెట్టుకుంటుంది. ఏమూలో భయం. ఏమి కాలేదు కదా, ఇద్దరికీ క్షేమంగా రప్పించు తండ్రి మొక్కుతూనే ఉంది. తెల్లవార్లు రజని. తెల్లవారి లేస్తూనే చుట్టూ చూసింది వసంత. ఎక్కడుందో తెలీలేదు. దుఃఖం వచ్చేసింది. ఏడుస్తూనే చుట్టూ చూసింది. ఎవరూ కనపడలేదు. గుర్తొచ్చింది. ఇంకా పెరిగింది ఏడుపు. ఏడుస్తూనే కిందకు వచ్చింది. ఆవిడ అదే కుర్చీలో కూర్చుని ఉంది. ఆవిడ కాళ్లకు నూనె రాస్తోంది దుర్గా. ఆవిడను చూసి భయం వేసింది. ఏడుపు ఆపేసింది. అలాగే మెట్ల మీద కూర్చుంది వసంత. దుర్గ చూసింది కాని, వదిలి వెళితే ఇక అంతే, ఆవిడ వెళ్ళమన్నకే వెళ్ళాలి. మెట్ల మీద కూర్చున్న వసంతకి దుఃఖం స్థానంలో మొండితనం ప్రవేశించింది. ఆవిడ దగ్గరికి వెళ్ళింది. భయంగా మా నాన్న రాలేదా అని అడిగింది వసంత. రాడు, నువ్వు ఇక్కడే ఉండాలి, అలవాటు చేసుకో అంది ఆవిడ. ఒక్కసారిగా తిక్క లేచింది. నేను ఉండను, మా ఇంటికి పోతాను. మా నాన్న రాకపోయినా నేనే బస్సు ఎక్కి పోతా అంది వసంత. నిన్ను నాకు అమ్మేశాడు మీ నాన్న అంది ఆవిడ. నేనేమన్నా కోడినా అమ్మడానికి అంది వసంత. నోరు తగ్గించు అంది. గట్టిగా బెదిరింది వసంత. దుర్గ వంక చూస్తూ దానికి ఇక్కడ ఎలా ఉండాలో చెప్పు అంది. చాల్లే పోయిక అంది. దుర్గ నూనె బాటిల్ తీసుకుని వసంత చేయి పట్టుకుని బలవంతంగా లాక్కుని వచ్చింది. నూనె జెడ్డు అని చేయ వదిలించుకుంది వసంత. అలా మాట్లాడకూడదు అమ్మతో అంది దుర్గ. దుఃఖం తన్నుకొస్తోంది. కళ్ళు ఎర్రగా అయ్యాయి. ముక్కు చీదుతూ బాల్కనీలోకి వెళ్ళింది. బాల్కనీ పేరేగాని పూర్తిగా మూసి ఉంది. పైన ఎక్కడో ఓపెన్ ఉంది. కొంచెం అంతే. అక్కడ ఒక ముసలావిడ బట్టలు ఉతుకుతుంది. అవ్వ, కొంచెం ఉండు అని చేతులు కడుక్కుంది. నీ పేరేంటి అంది అవ్వ. వసంత. నీ పేరు అంది. నా పేరు ఎందుకులే అంది. నా పేరు ఎందుకు అడిగావు అంది. గట్టిదే అంది అవ్వ. దుర్గ కల్పించుకుని రా, టిఫిన్ తిందువుగాని అంది. ఇంకా బెక్కుతూనే ఉంది వసంత. నాకు వద్దు, నేను ఇంటికి పోతా. మళ్ళీ ఏడుపు మొదలు పెట్టింది వసంత. నువ్వు చిన్నపిల్లవి, నేను చెప్పేది శ్రద్ధగా విను అంది దుర్గా. ఇడ్లీ తినిపిస్తూ చెప్పడం మొదలుపెట్టింది. ఆవిడ పేరు సరోజ. ఆవిడదే ఇదంతా. ఆవిడ చెప్పినట్టు మనం వినాలి. ఆవిడ మనకు తిండి పెట్టి అవసరాలను తీరుస్తుంది. ఆమె చెప్పినట్టు వినాలి. నేను నీ అంత ఉన్నప్పుడే వచ్చాను. 6 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. మా అయ్య మళ్ళీ వస్తాను ఇక్కడే ఉండు అన్నాడు. ఇప్పటివరకు రాలేదు. రారు, వాళ్ళు మనల్ని అమ్మేసి డబ్బు పట్టుకుపోతారు. మనం ఇక్కడ ఉన్న విషయము ఎవరికీ తెలీదు. నీకు నేను ఉన్నాను కదా. అప్పుడు నాకు ఎవరూ లేరు. వీళ్ళంతా చూసుకున్నారు నన్ను. ఎన్నో రోజులు ఏడ్చాను. ఎవరూ రాలేదు నాకోసం. అర్థమైంది, అలవాటు పడ్డాను. ఇంకో 2 సంవత్సరాలు పోతే నిన్ను వీళ్లతో చేరుస్తుంది. అక్కడున్న ఆడవాళ్లని చూపించింది. వీళ్ళు మనలాంటి వాళ్లే, ఎవరో ఒకరు తీసుకొస్తారు. ఇక అంతే, ఇక్కడే. ఇక్కడి నుంచి బయటకు వెళ్ళలేము అంది దుర్గా. మీ అమ్మ చెడ్డదా అంది వసంత. లేదు, చచ్చిపోయింది అంది దుర్గా. కాదు, ఈ అమ్మ చెడ్డదా అంది. చెడ్డది కాదు, మంచిది కూడా కాదు. ఆవిడ చెప్పినట్టు వింటే ఏమీ అనదు అంది. నేను ఇక్కడ ఉండిపోతే మా అమ్మ, చెల్లి అంది వసంత. వాళ్లకే బయట ప్రపంచంలో ఎక్కడో అక్కడ బ్రతికేస్తారు అంది దుర్గా. ఉదయం బస్సుకి వస్తారని అన్నం వండేసి కూర్చుంది రజని. బస్సు వెళ్ళ దాటింది. రోడ్డుకు పోయి కిళ్ళి కుట్టు దగ్గర అడిగింది, అన్నా ఈ రోజు బస్సు వచ్చిందా అని. ఆ వచ్చిందమ్మా, పదవుతోంది, మళ్ళీ ఇప్పుడు వస్తుంది అన్నాడు. అయితే ఇక్కడే ఉండి చూసుకుని తీసుకుని పోదామని చంటి పిల్లతో అక్కడే కూర్చుంది. దూరంగా బస్సు కనబడుతోంది. గబగబా రోడ్డు దగ్గరికి వచ్చింది. బస్ ఆగకుండా పోతుంది. అయ్యో, ఆపట్లేదు, ఆపట్లేదు అన్న ఆపమను అంది. ఏమ్మ, నువ్వు ఎక్కుతావా ఏంది అన్నాడతను. లేదన్నా, నా భర్త, పిల్ల దిగుతారు అంది. వాళ్ళు ఆ బస్సులో ఉంటే ఆపుతాడు. ఆళ్ళు ఇంకా రాలేదేమో అన్నాడు. ఈ బస్సులో కూడా దిగలేదు దేవుడా, నా బిడ్డ అంటూ శోకన్నాలు పెడుతూ ఇల్లు చేరింది.
అందరూ పనుల్లోకి వెళ్ళిపోతారు, కొందరు ముసలివాళ్లు ఇంటి దగ్గరే ఉంటారు. ఏమైంది రాజనమ్మ అంటూ చేరారు నలుగురు. వద్దు వద్దన్నా వినకుండా పిల్లని పట్నం తీసుకుపోయాడు. నా బిడ్డ ఏమైందో గుండెలు బాదుకుంటూ అంది. పక్క ఇంటి లక్ష్మీ అత్త రత్తమ్మ, ఆడి బుద్ధి తిరం ఉంటదా, అడ్ని నమ్మి ఎట్టా పంపావే మంది అంది. లేదమ్మా, మారిపోయాడు, ఇదివరకులా లేడు, తాగుడు కూడా బంద్ చేసినాడు అంది. పక్కనే ఇంకొక ఆమెతో చెబుతోంది. ఆడు మునుపు ఆ ఎనకింటి లక్ష్మి కూతుర్ని అమ్మకానికి పెట్టి అమ్మబోతుంటే పట్టుకుని అందరూ తన్ని స్టేషన్కి పంపారు అంది. అప్పుడు రజనిని అమ్మోళ్ళు తీసుకుపోయారు. వసంతకి 2 ఏళ్లు ఉంటాయి. అమ్మోళ్ళ ఇంట్లోనే ఉండి 1 సంవత్సరం క్రితం వచ్చింది అంది. లేదమ్మా, మారానన్నాడు, బిడ్డమీద ప్రమాణం చేశాడు, అందుకే నమ్మి వచ్చాను. ఇప్పుడు నా బిడ్డని ఎవరికైనా అమ్మేస్తాడు ఏమో దేవుడా, నేనేం చేయాలి అని ఏడుస్తూ సొమ్మసిల్లిపోయింది. చంటిబిడ్డ గుక్క తిప్పకుండా ఏడుస్తోంది. నీళ్లు జల్లి లేపి ఆ పిల్లను తీసుకునే అటు ఇటు తిప్పుతూ ఆ పిల్ల గురించి ఏడుస్తా ఈ పిల్లను ఏం చేస్తుందో అంది. నా కొడుకు వచ్చాక దొర కాడికి పో, ఆయన చూస్తాడు అంది రత్తమ్మ. గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది రజని. పనులకు వెళ్లిన వాళ్లు వస్తున్నారు. అంతా అక్కడ గుమిగూడారు. అంతా తలో మాట, ఇంకా ఎక్కడ ఉంటది, అమ్మేసి ఉంటాడు. ఇతర దేశాల వాళ్లకి అప్పచెప్తారంట, ఓడపై వెళ్ళిపోయి ఉంటుంది ఇంకో దేశం. అలా అందరూ అంటుంటే తట్టుకోలేకపోతోంది రజని. రత్తమ్మ కొడుకు వచ్చాడు. మొగోళ్ళు అందరూ ఒక 10 మంది చేరి దొర దగ్గరకు తీసుకెళ్లారు. ఏడుస్తూనే వెళ్ళింది. చంకన చంటి పిల్లతో దొర ఇంటికి బయలుదేరారు. బయట నిలబడి ఉంది రజని. అందరూ చెప్పారు. ఆడి కూడా ఎలా పంపేవే అన్నాడు దొర. కన్న బిడ్డను అమ్ముతాడు అనుకోలేదు దేవుడా అంటూ దొర కాళ్లమీద పడి ఏడుస్తోంది. లెగు లేగు, నేను ఫోన్ చేస్తాను, స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చిరా అన్నాడు. మళ్ళీ అందరూ స్టేషన్కు వెళ్లారు. అందర్నీ చూసి బయట హెడ్ కానిస్టేబుల్ ఏమైంది అన్నాడు. చెప్పారు. అందరూ రాకూడదు అన్నాడు. రత్తమ్మ కొడుకు రజని ఇద్దరు వెళ్లారు. ఏమైంది అన్నాడు ఎస్ఐ. సార్, ఈవిడ మొగుడు పెద్ద కూతుర్ని తీసుకుని పట్నం పోయాడు నిన్న పొద్దుట, ఇప్పటిదాకా రాలేదు. దొరగారు మీకు ఫోన్ చేస్తాను అన్నారు అన్నాడు. ఆ చేశారు అన్నాడు. ఆ శంకరం పెళ్ళామా ఇది అన్నాడు. అవును దొర అంది. అక్కడికి పో, ఆయన రాస్తాడు, వేలిముద్ర వెయ్యి అన్నాడు. దుర్గా, వసంతపై రూంలో తలుపు వేసుకుని ఉన్నారు. ఎవరిదో గట్టిగా ఏడుపు వినిపిస్తోంది. ఎవరు అక్కా అంది వసంత. శాంతి అక్కని కొడుతున్నారు అంది దుర్గా. ఎందుకు అంది వసంత. వాళ్లు చెప్పినట్టు వినకపోతే అలాగే కొడతారు అంది దుర్గా. అయ్యో, మరిప్పుడెలా అంది వసంత. పాపం అక్కకి జ్వరం, అందుకే ఈవేళ వాళ్లు చెప్పినట్లు వినలేదు. వాళ్లు వదలరు, ఏ రోజూ వాళ్లు చెప్పినట్లు వినాల్సిందే అంది దుర్గా. అక్క, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అంది వసంత. వాళ్లు వెళ్ళనివ్వరు. ఈ శాంతి అక్కే ఓసారి వెళ్ళిపోబోయింది. చాలా కొట్టారు పాపం అంది. అయితే నేను కూడా ఇంక ఇక్కడేనా అని ఏడుపు మొదలు పెట్టింది వసంత. వద్దు, వాళ్లు వింటారు, ఏడవకు అంది దుర్గా. వస్తున్న ఏడుపుని ఆపుకుంటూ బిక్క ముఖంతో దుర్గని చూస్తోంది. నేను ఉన్నా కదా అంటూ దగ్గరగా తీసుకుంది. దుర్గ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంది. ఆ స్పర్శ అమ్మలా అనిపించింది. ఇంకా దగ్గరకు చేరింది. ఉదయం లేస్తూనే దుర్గ కోసం చూసింది. వసంత నెమ్మదిగా కిందకి దిగి వచ్చింది. ఎప్పటిలాగే కూర్చుని ఉంది సరోజ. ఆవిడ పక్కనుండి వెళ్లాలంటే భయం వేసింది వసంతకి. పక్కనుండి హాల్లోకి వెళ్లబోయింది. ఏ వసంత, ఇట్రా అంది సరోజ. ఒక్కసారి గుండె దడదడలాడింది. దగ్గరగా వచ్చి నిలబడింది వసంత. తిన్నావా అంది సరోజ. భయంగానే లేదు అంది వసంత. పో, దుర్గ పెడుతుంది, తిను అంది సరోజ. పొమ్మనదే చాలు అని పరుగున హాల్లోకొచ్చింది. అక్కడ దుర్గ తింటోంది. లేచావా, బ్రష్ చేశావా అంది దుర్గ. ఎప్పటిలాగే అక్కడ అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఏడుపులు నిజమేనా అనిపించింది వసంతకి. కల ఏమో అనుకుంది వసంత. వసంత శాంతి కోసం చూసింది. అక్కడ ఎక్కడా లేదు. దుర్గ దగ్గరికి వెళ్ళి, శాంతి అక్క ఏది అంది. లోపల ఉంది, ముందు తిను అంది. ముఖం కడిగించి వసంత తిన్నాక ఆ రూంలోకి వెళ్లారు. శాంతి పడుకుని ఉంది. దగ్గరగా వెళ్లి చేతి మీద చెయ్యేసింది వసంత. ఉలిక్కి పడింది శాంతి. మేము అక్క అంది దుర్గా. వసంతను దగ్గర తీసుకుంది శాంతి. జ్వరం తగ్గిందా అక్క అంది దుర్గా. తగ్గింది అమ్మ అని, మీ ఇద్దరినీ వీళ్ల నుండి రక్షించమని, నాకు ఏ సాయం చేయని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అంది శాంతి. ఎలా అక్క, వెళ్లే ప్రయత్నం కూడా చేయలేము అంది దుర్గా. విరక్తిగా నవ్వింది శాంతి. అదే రోజు రాత్రి వసంత, దుర్గా ఇద్దరూ టీవీ దగ్గర కూర్చున్నారు. దుర్గ ఛానల్స్ మారుస్తుంది. న్యూస్ ఛానల్లో వసంత ఫోటో చూపిస్తున్నారు. తండ్రితో పాటు వెళ్ళిందని, ఇద్దరూ కనిపించడం లేదు. బహుశా తండ్రి అమ్మేసి ఉంటాడని భావిస్తున్నారని,
దీనిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు అని చెబుతున్నారు. వసంత తల్లి రజనిని చూపిస్తున్నారు. అమ్మను చూసిన వసంతకి ఏడుపు ఆగడం లేదు. రజని ఏడుపుని చూపిస్తున్నారు. దుర్గ కూడా ఏడుస్తుంది. సౌండ్ పైకి రాకుండా ఏడుస్తున్నారు ఇద్దరూ. వసంతకి గట్టిగా ఏడవాలని ఉంది. కానీ భయం, రాత్రి జరిగింది గుర్తొచ్చి సౌండ్ బయటకు రాకుండా ఏడుస్తోంది. వైశాలి ఐపీఎస్ ఈ కేసుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి కనిపిస్తే తెలియజేయాల్సిన నెంబర్లను చూపిస్తున్నారు టీవీలో. ఇద్దరూ వింటూ ఉన్నారు. వసంత ఇక్కడ ఉన్నట్టు తెలియజేయాలి ఎలా అని ఆలోచిస్తూ ఉంది దుర్గ. ఇక్కడి నుండి ఎలా అయినా పారిపోవాలి, నాతో పాటు వీళ్లందర్నీ తీసుకుపోవాలి ఆలోచిస్తుంది వసంత. అది ఎంత? దాని వయస్సు ఎంత? సాధ్యమేనా అనిపిస్తోంది. పోలీసులకు శంకర్ దొరికాడు. ఎస్ఐ గారు అడిగాడు నీ కూతురు ఏమైంది అని. సార్ షాపుకుకి వెళుతుంటే నా కూతురు తప్పిపోయింది. దాని గురించే వెతుకుతూ నేను ఇంటికి వెళ్ళలేదు అన్నాడు. అబద్ధాలు చెప్పకు నిజం చెప్పు, తప్పిపోతే 4 రోజులైంది కంప్లైంట్ ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలేదు అని అడిగారు పోలీసులు. సార్ చిన్న పిల్ల నా చెయ్యి పట్టుకు నడుస్తూనే తప్పిపోయింది. ఇక్కడే ఎక్కడో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అని వెతుకుతున్నాను సార్ అన్నాడు. సార్ ఇప్పుడే కంప్లైంట్ ఇవ్వడానికి వద్దాం అనుకున్నా, ఇంతలోనే మీరు నన్ను పట్టుకున్నారు అన్నాడు శంకర్. అతని జేబులు చెక్ చేస్తే, జేబులో 10,000 దొరికాయి. ఇంత డబ్బు ఎక్కడిది నీకు అని అడిగారు పోలీసులు. నాయి సార్ పిల్లకు ఏమైనా కొందామని పోగేసిన డబ్బులు పట్టుకొని వచ్చాను. నిజమండి ఏదైనా కొందామని వెళ్తున్నాము. ఇంతలో తప్పిపోయింది అన్నాడు శంకర్. ఏంటి వీడిని కూర్చోబెట్టి కబుర్లు? 4 తగిలిస్తే నిజాలు బయటకి వస్తాయి తీసుకు వెళ్ళండి అన్నాడు ఎస్ఐ. నా బిడ్డ కనపడక నేను ఏడుస్తుంటే, నన్ను వీళ్లు చంపేస్తున్నారు బాబోయ్ అరుపులు మొదలు పెట్టాడు. న్యూస్ కవరేజ్ కోసం వచ్చిన వాళ్లకు ఇదో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఆ న్యూస్ సరోజ దృష్టిలో పడింది. వాడు దెబ్బలకు భయపడి నిజం చెబితే ప్రమాదం అనుకుంది. నరసింహ అని పిలిచింది సరోజ. అమ్మ అంటూ వచ్చాడు ఒక బలిష్టమైన వ్యక్తి. 2 పిట్టలను వేరే గూటికి చేర్చాలి అంది. సరే అమ్మా అన్నాడు నరసింహ. కుమారి అని పిలిచింది సరోజ. పరుగున వచ్చింది కుమారి. చెప్పు అమ్మా అంది కుమారి. వాళ్ళిద్దరికీ ఏం చేయాలో చెప్పింది సరోజ. దుర్గకి, వసంతకి జుట్టు కత్తిరించారు, జీన్స్ వేసుకోమని ఇచ్చారు. వసంత వాళ్లు చెప్పినట్లే చేస్తుంది భయంగా. దుర్గ సరోజ దగ్గరికి వెళ్ళి అమ్మా నేను ఇక్కడే ఉంటాను అంది. కొద్ది రోజులే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉందురుగాని ఇద్దరూ అంది సరోజ. నలుగురూ బయలుదేరటానికి రెడీ అయ్యారు. నరసింహ నాన్న, కుమారి అమ్మ, వీళ్ళిద్దరూ పిల్లలు అలా అనుకుంటారు చూసేవాళ్లు. అలా ఉన్నారు నలుగురు. నరసింహ కారు చెక్ చేస్తారేమో జాగ్రత్త అంది సరోజ. ఈ అమ్మాయిలు ఏవైనా పలుకుబడి ఉన్న వాళ్ల పిల్లలా? అంత సీరియస్గా తీసుకోరు పోలీసులు దీన్ని. మీకు ఎందుకు సాయంకాలం అక్కడికి వెళ్ళాక ఫోన్ చేస్తాను. అంతవరకు మీరు నాకు చేయొద్దు. నేను మీకు చేయను అన్నాడు. ఏదైనా జరిగితే టీవీ ముందు కూర్చుని ఉండు తెలుస్తుంది అన్నాడు. వెళ్ళేది నువ్వు అయితే ఏం జరుగుతుందిలే అంది సరోజ. నలుగురు కారులో బయలుదేరారు. సిటీ మెయిన్ రోడ్ నుండి వెళ్లకుండా పక్క దారిలో వెళుతుంది కారు. దారిలో అక్కడక్కడా పోలీసులు కనిపిస్తున్నారు. అక్క నీకు రాయడం వస్తదా అంది వసంత. వస్తది అంది దుర్గా. ఏంటి గుసగుసలు అంది కుమారి. మరి నాకు వాంతి వస్తోంది అంది వసంత. ఆ ఎనకా పేపర్లు ఉన్నాయి చూడు అంది కుమారి. అద్దం దింపు నరసింహ అంది కుమారి. వసంత పక్కనే ఉన్న అద్దం కూడా కిందకు దించాడు. వెనుకనున్న టిష్యూ పేపర్లు తీసుకుంది వసంత. దుర్గకి రక్షించమని రాయి అని, జేబులోంచి కాటుక పెన్సిల్ తీసి ఇచ్చింది వసంత. దుర్గ నవ్వుకుంది వచ్చేటప్పుడు తెచ్చినట్లు ఉంది అని. దుర్గ రాసి ఇస్తుంటే మూతి తుడిచి, పడేసినట్టు పడేస్తుంది పోలీసులు కనిపించినప్పుడు వసంత. వెనక పోలీస్ జీప్ వస్తోంది. పక్కకు దారి ఇచ్చాడు నరసింహ. ముందుకు వెళ్ళిపోయింది పోలీస్ జీప్. దుర్గా, వసంత ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు. అక్కడ ఉన్న పేపర్లు అయిపోయాయి. ఇంకేమి చేయలేము అనుకున్నారు ఇద్దరూ. వచ్చిన అవకాశం జారిపోయింది అనుకుంది దుర్గా. పెద్దగా సైరెన్ మోగిస్తూ వస్తోంది ఒక కారు. పేపర్ లేదు బిక్కముఖంతో చూస్తోంది వసంత. వీళ్ల కారును తప్పించి ముందుకొచ్చి అడ్డంగా ఆగింది. మీ ఇద్దరూ ఏం మాట్లాడకండి అని చెప్పాడు నరసింహ. కుమారి, చూడు వాళ్లు మాట్లాడకూడదు అన్నాడు నరసింహ. మాట్లాడారో అక్కడే చంపేస్తాను అని చాకు చూపించింది. దుర్గ భయంగా సరే అక్కా, మాట్లాడము అంది. దాన్ని చూడు మామూలుగానే వాగుడెక్కువ అంది. ఆ కారులో నుండి ఇద్దరు దిగారు. వాళ్లని పోలీసులు అనుకోలేదు దుర్గా, వసంత, నరసింహాకి తెలుసు. దిగాడు ఏమైంది సార్ అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు అన్నారు వాళ్ళు. విజయవాడ అండి అన్నాడు వినయంగా. హైవే వదిలి ఇటు వెళ్తున్నావు అన్నాడు ఒక అతను. ఇటు ట్రాఫిక్ ఉండదని ఇటు పోతున్నాను అన్నాడు.
ఎవరున్నారు లోపల అన్నారు. నా ఫ్యామిలీ సార్, నా భార్య, 2 పిల్లలు అన్నాడు. ఒకసారి దిగమను చూడాలి అన్నారు వాళ్ళు. కుమారి వంక చూస్తూ ఒకసారి దిగు, పోలీసులు చూస్తారట అన్నాడు సైగ చేస్తూ. దుర్గా దాన్ని పడుకోమని వెదవేశాలు వేస్తే వాళ్ళు నన్ను పట్టుకున్న గాని మీ పీకలు కోస్తాను అంది. సరే అక్క అంది దుర్గా. కుమారి దిగింది. వసంత దుర్గ వళ్ళో పడుకుంది. ఏరి పిల్లలు అన్నాడు. పడుకుంది చిన్నపిల్ల పెద్దదాని వళ్ళో అంది కుమారి. సరే ఒకసారి స్టేషన్కి రండి, మీ ఐడెంటి చూపించి వెళ్ళుదురు గాని అన్నారు పోలీసులు. ఎందుకు సార్, మేమేం తప్పు చేశాము, ఎందుకు రావాలి స్టేషన్కి అన్నాడు నరసింహం. ముందు మీరు కారు ఎక్కండి అని వాళ్ల కారుని చూపించారు. ఎందుకు సార్, మా కారు ఉంది, మీ వెనకే వచ్చేస్తాము అన్నాడు నరసింహ. కుదరదు అని పిల్లలిద్దర్నీ దిగమని పోలీస్ ఎక్కి కారు పక్కకి పార్క్ చేశాడు. అందరూ పోలీస్ కార్లోనే ఎక్కారు. వీళ్ళు నలుగురు వెనక సీట్లో కూర్చున్నారు. నరసింహ ఒడిలో వసంత, కుమారి ఒడిలో దుర్గ కూర్చున్నారు. దారి పొడుగునా చాకు చూపిస్తూ భయపెడుతూనే ఉంది కుమారి. అందరినీ ఒక ఇంట్లోకి తీసుకువెళ్లారు. సార్, ఏంటి స్టేషన్కి కాకుండా ఇక్కడికి తీసుకువచ్చారు అన్నాడు నరసింహ. నాకు భయమేస్తుంది, ఏం చేస్తారు మమ్మల్ని అంటూ పిల్లలను దగ్గరికి తీసుకుంది కుమారి. వీళ్లందరినీ బెంచీపై కూర్చోబెట్టారు. లోపల వైశాలి కూర్చుని ఉంది. మీరిద్దరూ రండి మేడం దగ్గరికి అన్నాడు పోలీస్. పిల్లలిద్దర్నీ అక్కడే ఉంచి వాళ్లు వెళ్లారు. ఎన్నిసార్లు అడిగినా చెప్పిందే మళ్ళీ మళ్ళీ అదే చెబుతున్నారు ఇద్దరూ. ఇక్కడ బెంచీపై కూర్చున్న దుర్గా, వసంత ఇద్దరు కళ్లతోనే సైగల్ చేసుకున్నారు. వసంత అమ్మా అంటూ కుమారి దగ్గరికి పరిగెత్తింది. కుమారి వసంతను ఎత్తుకుంటూ మేడం, చిన్నపిల్లలు భయపడుతున్నారు అంది. మేము ఏ తప్పు చేయలేదు, మమ్మల్ని వదిలేయండి అంది. ఒక్కసారిగా వసంత కుమారి మొలలో ఉన్న చాకు తీసి ఓపెన్ చేసి కుమారి మెడపై పెట్టింది. దుర్గ ఒక్క ఉదుటన వచ్చి నరసింహ చేతులు రెండు వెనక పట్టుకుని పట్టుకోండి అంటూ అరుస్తోంది. వెంటనే అలర్ట్ అయ్యారు పోలీసులు. నరసింహం చేతులకు బేడీలు వేశారు. కుమారి వసంతను దింపబోయింది. నన్ను దింపావనుకో, నీకు కోసుకుపోద్ది మరి అంది వసంత. వైశాలి వచ్చి వసంత చేతిలో చాకు తీసుకుని తనని ఎత్తుకుంది. మేడం, అక్కడ మాలానే చాలా అక్కలు ఉన్నారు అంది వసంత. నేను చూసుకుంటాను అంది వైశాలి. ఆవిడ చేతిలో దుర్గ రాసిన టిష్యూ పేపర్. వీళ్ళని ఇక్కడే ఉంచండి, మీడియాకు దొరకనివద్దు, దొరికితే అక్కడ వాళ్లు తప్పించుకుంటారు అంది వైశాలి. సరోజా టీవీ ముందు కూర్చుని శాంతి శాంతి అని పిలుస్తోంది. శాంతి వచ్చి దగ్గర నిలబడింది. కొంచెం కాలు నొక్కు అంది. కింద కూర్చుని కాళ్లు పట్టుకోబోయింది. స్టేషన్కి వెళ్ళాక తగ్గుతుందిలే అంటూ వచ్చారు వైశాలి, కొందరు పోలీసులు. శాంతి లేచి నిలబడింది. ఏమైంది మేడం, ఇక్కడికి మీరు కొత్త అనుకుంటా, మేమంతా ఒక ఫ్యామిలీ, ఇక్కడ ఏమీ లేదు అంది సరోజ. చెక్ చేయండి ఇల్లంతా అని పంపించింది. పోలీసులను ఎందుకు మేడం, వాళ్లంతా నా పిల్లలు, మేమేం చేస్తాము, అయినా మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉందా అని అడిగింది సరోజ. కావాలా నీకు, సరే అని కానిస్టేబుల్ను పిలిచింది. అతను ఇదిగో ఇది అరెస్ట్ వారెంట్, ఇది నరసింహ, కుమారి ఇచ్చిన స్టేట్మెంట్, ఇది దుర్గా, వసంత ఇచ్చిన కంప్లైంట్, సరిపోతాయా అంది వైశాలి. మాట్లాడకుండా అందరూ పోలీసులు వేన్లు ఎక్కారు. ఇద్దరు ముసలివాళ్లు, అమ్మ మేము ఇక్కడే పనిచేస్తున్నాము, ఇంత ముద్ద పెడుతోంది, రేపటినుంచి మా పరిస్థితి అన్నారు. మీలాంటోళ్లు ఉండాల్సిన హోమ్స్ ఉన్నాయి రండి మీరు కూడా అంది. ప్రెస్ మీట్లో వసంతని, దుర్గని ముసుగులో చూపించారు. వీళ్లు వసంత వాళ్లు అని మేము ఎలా నమ్మడం, మేడం ముఖం చూస్తే కదా జనం నమ్ముతారు అన్నాడు జర్నలిస్ట్. నిజమే, కాని ఇప్పటివరకు అమ్మాయి ఫోటోతో మీరు చేసిన రాద్ధాంతం చాలు, వీళ్లు అందరితో కలిసి బతకాలి అంది వైశాలి. ఒకసారి వసంతతో మాట్లాడించండి మేడం అన్నారు వాళ్లు. ఇంతలో వసంత తల్లిని తీసుకుని వచ్చారు పోలీసులు. తల్లిని చూస్తూనే వెళ్లి గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది. ఇన్ని రోజులు ఏడవడానికి కూడా భయపడింది. నా బంగారు తల్లి, ఏడవకు, నా దగ్గరకు వచ్చేశావు అని ముద్దాడుతోంది. తల్లికి దుర్గవైపు చూపించి అక్క నన్ను రక్షించింది, అక్కని మనతో ఉంచుకుందాం, అమ్మ లేదు పాపం అక్కకి అంది. రజని దుర్గమ్మని రమ్మని సైగ చేసింది. దుర్గ దగ్గరికొచ్చి రజనీ చేతిలో పాపను ఎత్తుకుంది. మీ చెల్లా అంది వసంతతో. నీకు కూడా చెల్లే, నాకు ముగ్గురు కూతుళ్ళు అంది రజని. అమ్మా అంటూ హత్తుకుపోయింది దుర్గ. ఇద్దర్నీ చెరోవైపు పట్టుకుంది రజని. వారిని చూస్తున్న అందరికీ హృదయం ద్రవించింది. వైశాలి లేచి వాళ్ల చదువులు ఖర్చు నేను భరిస్తాను, వాళ్ళిద్దరూ ఎంతవరకు చదివితే అంతవరకు నాదే బాధ్యత అంది. మర్నాడు పేపర్లో వసంత ధైర్యాన్ని కథలుకథలుగా ప్రచురించారు. ఎక్కడ ఎవ్వరూ ఫోటోలు పెట్టలేదు.